ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి పాదార విందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ అండి. శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు గారి పుస్తక పఠనము తరువాయి భాగమండి. అభయప్రదానము గంధర్వ గానము. మధురా నగరంలో చెరసాలలో ఉన్న దేవకీదేవికి బ్రహ్మదేవుడు కనిపించి, తల్లి, సాక్షాత్తు భగవంతుడైన శ్రీమన్నారాయణుడు త్వరలో నీ కుమారుడుగా జన్మింపబోతున్నాడు. లోక కళ్యాణం కోసం ఆ పురాణ పురుషుడు ఆవిర్భవింపబోతున్నాడు. నీవు నిశ్చింతగా ఉండవలసింది. నీకు కంసుని వల్ల ఎంత మాత్రము భయం లేదు. నారాయణుని జననం వల్ల లోకమంతటికి శుభం కలుగుతుంది. యాదవులు పరమానంద భరితులవుతారు. నీ కడుపు చల్లగా ఉంటుంది అని దీవించాడు. దేవకీదేవికి శ్రీ మహావిష్ణువు లీలాబాలుడుగా జన్మించాడు. ఆ శ్రీమన్నారాయణుడు తన నిజరూపముతో దివ్య కాంతితో శంఖ చక్ర గదాధారిగా సాక్షాత్కరించి దేవకీ వసుదేవులకు అభయప్రదానం చేస్తూ, మీరు ఎంతమాత్రము దుఃఖించకండి. నేను నారాయణుడను. మీ బాధలు తీర్చటానికి, ఆనాటి మీ తపఃఫలము నెరవేర్చటానికి నేను మీకు జన్మించాను. నా విషయమే మీరేమాత్రము విచారింపక జరిగే లీలా వినోదాన్ని దర్శించండి. నాకు కీడు చేయగలవాడు ఈ 14 లోకములలో జన్మింపలేడు. నేను పుట్టగానే మీ బంధాలు తొలగిపోతాయి అని ఈ విధంగా పలికి దేవకి వసుదేవులను ఆశీర్వదించి ఆ దేవదేవుడు వారు చూస్తుండగానే శిశురూపం ధరించాడు. దేవకీదేవికి శ్రీకృష్ణుడు జన్మించే సమయంలో ప్రకృతి అంతా ప్రసన్నంగా ఉంది. జలరాశులు పొంగిపోయాయి. మేఘాలు మధురమధురంగా నినదించాయి. దిక్కులు నిర్మలంగా శోభించాయి. మలయపారుతం సుగంధాన్ని, శీతలత్వాన్ని వెదజల్లుతూ మందమందంగా వీచింది. ఉద్యానవనాలు సురభిల సుమాలతో, సురుచిర ఫలాలతో, విహంగాల కూజితాలతోనూ మనోజ్ఞంగా ఉన్నాయి. దేవతలు పూలవాన కురిపించారు. గంధర్వులు గానం చేశారు. ఆనందంతో నృత్యం చేశారు. సిద్ధచారణులు పరవశించారు. దేవదుందుబులు హృదయాలను పరవశింపచేస్తూ మ్రోగినాయి. వెంకావదూత భౌతిక శరీరం వదిలిపెట్టి కొన్ని సంవత్సరాలైంది. అటువంటిది ఒకనాడు ఆ మహాత్ముడు కొండమరాజుకు కలలో కనిపించి, కొండమరాజు, ఇదివరకు నేను పుట్టపర్తి వచ్చినప్పుడు నీకు చెప్పానే, త్వరలో శ్రీమన్నారాయణుడు అవతరిస్తాడు అని గుర్తున్నదా? ఆ శ్రీమన్నారాయణుడు నీ ఇంట్లోనే అవతరిస్తున్నాడు. నీ కోడలు ఈశ్వరాంబకు అష్టమ గర్భంలో ఆ నారాయణుడు అవతరిస్తున్నాడు. నిశ్చింతగా ఉండు అని హెచ్చరించాడు. కొండమరాజు ఆనందానికి అవధి లేదు. మరి కొన్నాళ్లకు ఈశ్వరమ్మ అత్తగారైన లక్ష్మమ్మ గారికి స్వప్నంలో శ్రీ సత్యనారాయణ స్వామి ప్రత్యక్షమై తాను ఈశ్వరమ్మకు కుమారుడుగా అవతరింపబోతున్నట్లు సూచించాడు. అప్పుడు ఆమె ఆనందంతో ఆందోళనతో ఈశ్వరమ్మ దగ్గరకు వచ్చి, భగవంతుని ఇచ్ఛానుసారము ఏమి జరిగినా భయపడవద్దు, ప్రశాంతంగా ఉండు అని ధైర్యం చెప్పింది. ఆ రోజులలో స్వామి తండ్రి పెదవెంకమరాజు ప్రతిరోజు రాత్రిపూట ప్రక్కన గల సంగీత శిక్షణా గదిలో నుంచి వివిధ వాయిద్యాల మనోహర సంగీతం వినిపించేది. ఆ నినాదాలు ఎవరు చేస్తున్నారు? దేవతల, గంధర్వులా, కిన్నెరులా? ఎవరా సంగీత ప్రవీణులు? పెదవెంకమరాజుకు అర్థం కాక బుక్కపట్టణం వెళ్ళి జ్యోతిష్కుని సంప్రదించాడు. అప్పుడు ఆ జ్యోతిష్కుడు ఆ వినిపించే సంగీతం మధురంగా మనోహరంగా ఉన్నదా అని అడిగాడు. అందుకు పెదవెంకమరాజు, ఆ సంగీత స్వరాలు, లయలు మనసును పులకింపచేసేవిగా ఉన్నాయి అన్నాడు. జ్యోతిష్కుడు, మీ ఇంట్లో ఎవరైనా స్త్రీ గర్భంతో ఉన్నదా అని అడిగాడు. అవునని పెదవెంకమరాజు చెప్పగా ఆ జ్యోతిష్కుడు ఆలోచించి, ఆమె గర్భస్థ శిశువును ఆనందింపచేయడానికి దేవతలు సంగీతం వినిపిస్తున్నారు. ఆ జన్మించబోయే వ్యక్తి సామాన్యుడు కాదు అని చెప్పి అందుకు జ్యోతిష్ గ్రంథాల నుంచి కొన్ని శ్లోకాలను ప్రమాణాలుగా కూడా చూపించాడు.
శ్రీకృష్ణుడు అవతరింపబోయే ముందు విధాత దేవకికి కనిపించి చెప్పటం, శ్రీ సత్యసాయి భగవానుడు అవతరింపబోయే ముందు వెంకావధూత కొండమరాజు గారికి కనిపించి సత్యనారాయణ స్వామి లక్ష్మమ్మ గారికి కనిపించి చెప్పటం ఒకే విధంగా కనిపిస్తాయి. నారాయణుని అవతరణం. దేవికి శ్రీకృష్ణ భగవానుడు అవతరింపబోయే సమయంలో చతుర్ముఖుడు ఆ పరమాత్ముని ఈ విధంగా స్తుతించాడు. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్యే సత్యస్య సత్యం మృతసత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. ఓ దేవా, నీవు సత్యస్వరూపుడవు, సత్య సంకల్పుడవు. సత్యమే నిన్ను పొందుటకు శ్రేష్టమైన ఉపాయము కాన నీవు సత్యపరుడవు. త్రికాలములలోనూ నిత్యుడవు కాన నీవు త్రిసత్యుడవు. పంచభూతముల ఉత్పత్తికి నీవే కారణుడవు. నీవు సత్యమునకు సత్యమువు. నీవు శాశ్వతుడవు. అట్టి సత్యాత్మకుడవైన నిన్ను శరణు వేడుతున్నాను అని విధాత గావించిన స్తుతిని బట్టి శ్రీ సత్యనారాయణుడే శ్రీకృష్ణుడుగా అవతరింపబోతున్నట్లు వ్యక్తమవుతున్నది. లక్ష్మమ్మ కొండమరాజు ఇద్దరు దైవభక్తి గల దంపతులు. కొండమరాజు తన కుమారుని ఇంటికి దగ్గరలోనే ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకొని అక్కడే ధ్యానంతో తాత్విక చింతనతో కాలం గడిపేవాడు. లక్ష్మమ్మ నిరంతరం పూజా కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉండేది. శ్రీ సత్యనారాయణ స్వామి ఆమెకు ఇష్టదైవం. సత్యనారాయణ స్వామి పూజలు ఆరాధనలు ఆ ప్రాంతంలో బాగా ప్రసిద్ధి పొందాయి. పుట్టపర్తిలోని ఒక బ్రాహ్మణ పురోహితుడు ఆ గ్రామస్తులకు వంశపారంపర్యంగా జ్యోతిష్యం చెప్తూ పౌరోహిత్యం చేస్తూ ఉండేవాడు. ఆయన శ్రద్ధతో విశ్వాసంతో సత్యనారాయణ స్వామి పూజ చేయించే విధానము లక్ష్మమ్మకు బాగా నచ్చింది. కోడలు ఈశ్వరమ్మ నొప్పులు పడుతున్న సమయంలో కూడా లక్ష్మమ్మ ఆ తెల్లవారుజామున 4 గంటల నుంచి పురోహితుల ఇంటిలో జరుగుతున్న సత్యనారాయణ స్వామి వ్రతంలో నిమగ్నమై ఉన్నది. కోడలు ప్రసవించే సమయం దగ్గర పడుతున్నదని అనేక పర్యాయాలు కబురు చేసినా ఆమె సత్యనారాయణ స్వామి పూజ పూర్తి చేసుకొని ఈశ్వరమ్మకు ప్రసాదము తీసుకొని తప్ప ఇంటికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నది. చివరకు ఆ విధంగానే ఆమె కోడలికి ప్రసాదం తెచ్చి ఇచ్చింది. ఇక భగవంతుడు భూమి మీద అవతరింపదలుచుకున్న శుభముహూర్తము ఆసన్నమైంది. అది అక్షయనామ సంవత్సరం, కార్తీక బహుళ తదియ, పరమశివునకు ప్రీతికరమైన సోమవారం, ఆర్ధ నక్షత్ర శుభవేళ 1926 నవంబరు 23వ తేదీ ఉషఃకాలంలో మలయ మారుతములు చల్లగా మెల్లగా వీస్తూ హాయి గొలుపుతున్నాయి. విహంగములు కిలకిలారావములు చేస్తున్నాయి. ఆలయముల ధ్వజస్తంభపు గంటలు సన్నగా మనోహరంగా మ్రోగుతున్నాయి. ప్రశాంతమైన పవిత్రమైన ఆ బ్రాహ్మీ ముహూర్తంలో 5 గంటల 6 నిమిషాలకు భగవాన్ బాబా ఈ భూమిపై అవతరించారు. ఈశ్వరమ్మ సత్యనారాయణ స్వామి ప్రసాదం స్వీకరించిన అనంతరమే ఉద్భవించాడని ఆ బాలునికి సత్యనారాయణుడు అని పేరు పెట్టారు. సత్యనారాయణుడు అంటే సత్యస్వరూపుడైన నారాయణుడు అని అర్థం. సత్యముగా నారాయణుడే అని అర్థం. తల్లిదండ్రులు ఆ బాలునికి ఆ విధంగా పేరు పెట్టడం, వారి వంశం రత్నాకర వంశం కావడం యాదృచ్ఛికమే అనిపించినా సమస్తము భగవంతుని ప్రణాళికలాగానే కనిపిస్తుంది. ఒక మద్రాస్ భక్తురాలు క్రమం తప్పకుండా ప్రతి నెల పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకునేది. ఆమె ఒకసారి ప్రశాంతి నిలయం వచ్చినప్పుడు భగవాన్ బాబా ఆమెతో ప్రతి పూర్ణిమకు నీవు సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు వచ్చేది పోయేది ఎవరికీ తెలియకుండా నేను వస్తున్నాను. చివరకు ఆ వ్రతఫలంగా ఎవరి దగ్గరికి రావాలో ఆ సత్యనారాయణుని దగ్గరికి వచ్చి చేరావు అని పలికారు. సత్యమే నా యథార్థము, అదే నా తత్వము, నా పేరు కూడా సత్యము, నా ప్రచారమే సత్యము, నేనే సత్యస్య సత్యమును అన్నారు శ్రీ సత్యసాయి బాబా. ఒకసారి కొడైకనాల్లో సాయి శృతి మందిరంలో విద్యార్థులతో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మాట్లాడుతూ ఒక దివ్య రహస్యాన్ని ఇలా ప్రకటించారు.
శ్రీమన్నారాయణుడే ఈ భూమి మీదకు మానవ రూపంలో సత్యసాయిగా వచ్చాడని మీరందరూ గ్రహించండి. శ్రీరాముని వలె, శ్రీకృష్ణుని వలె ఇది పూర్ణావతారము. అప్పుడప్పుడు భూమి మీద సంచరించిన గొప్ప గొప్ప ఆధ్యాత్మిక గురువులు దివ్య శక్తి చేత ఇక్కడకు పంపబడినవారు. అంతేకాని ఈ విధంగా స్వయంగా ఆ దివ్యశక్తియే అవతరించడం కాదు అన్నారు. గర్గ మహర్షి మహాతపస్సాలి. ఈయన ఇలా ప్రకటన చేశారు. జ్యోతిశాస్త్ర విసాధరుడు, బ్రహ్మజ్ఞాన శోభితుడు. ఆయన నందుని ఇంట దినదిన ప్రవర్తనమవుతున్న బాలురిద్దరికీ జాతకర్మలు నిర్వర్తించటానికి వ్రేపల్లకు విచ్చేశాడు. ఆ శుభ సమయంలో గర్గ మహర్షి నందనందనుని చూచి ఆనందంతో ఈతడు ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాడు. ఇంతకు పూర్వము ఈతడు శుక్ల, అరుణ, పీతవర్ణాలతో అవతరించాడు. ఇప్పుడు కృష్ణవర్ణం ధరించాడు. కాబట్టి ఈ బాలుడు కృష్ణుడు. ఇతడు యథార్థానికి వసుదేవుని కుమారుడు కావున మున్ముందు వాసుదేవుడని కూడా పిలువబడతాడు. ఈ లీలా బాలుడు తన గుణ కర్మలకు అనుగుణంగా అనేక పేర్లతో వ్యవహరింపబడతాడు. ఈతని వల్ల దుర్జన శిక్షణ, సక్షణ రక్షణ జరుగుతుంది. మీ కష్టాలు తొలగిపోయి మీకు శుభము కలుగుతుంది. గుణశ్రీ యశస్సుల చేత విరాజిల్లే ఈ కుమారుడు శ్రీమన్నారాయణుని నిజాంశతో జన్మించాడు అని పలికాడు గర్గ మహర్షి. అరవిందుడు మహాకవి, మహాయోగి మహర్షి. ఆయన పుదుచ్చేరిలో తన ఆశ్రమములో 1923 నుంచి 1926 సంవత్సరం వరకు మహా తీవ్ర తపస్సాధనలో గడిపారు. 1926 సంవత్సరం నవంబరు 24వ తేదీన శ్రీ అరవింద మహర్షి తపస్సమాధి నుంచి బయటికి వచ్చి పరమానందంతో సర్వవ్యాపకుడైనట్టి భగవంతుడైన శ్రీకృష్ణుడు ఈ భూమండలపై అవతరించాడు. ఆయన అనంత దివ్యశక్తితో మానవ భావాలకు ఊర్ధముఖంగా మళ్లించి ప్రతి హృదయంలోనూ దివ్యజ్యోతిని వెలిగిస్తాడు. ఆయన దివ్యవాణిని ప్రపంచంలోని ఆశేష జనావళి వినగలదు. నా తపస్సు ఫలించింది, నా కోరిక నెరవేరింది, భగవంతుడు ఆవిర్భవించాడు అని ప్రకటించారు. అరవింద మహర్షి ఉద్దేశించింది శ్రీ సత్యసాయినే అనేది వారు చెప్పిన జన్మతిథిని బట్టి, శ్రీ సత్యసాయి జీవిత సన్నివేశాలని బట్టి స్పష్టంగా తెలుస్తున్నది. అరవింద మహర్షి పలికిన ఈ మాటలలో శ్రీకృష్ణుడే శ్రీ సత్యసాయి అనే విశదమవుతున్నది. శ్రీమన్నారాయణుడు భూభారాన్ని తొలగించాలనే ఉద్దేశముతో ఈ భూమిపై అవతరింపదలిచాడు. యదువంశములో దేవకీ వసుదేవులకు కుమారుడుగా జన్మింపదలచి తన నిజాంశతో దేవకీదేవి గర్భములో ప్రవేశించాడు. దేవక్యాం దేవరూపిణ్యాం విష్ణు సర్వగుహాశయ అవిరాసీత్ యథా ప్రాచ్యాం దిశేందురివ పుష్కలః. తూర్పు దిశలో ఉదయించే చంద్రుని వలె శ్రీ మహావిష్ణువు దేవకీదేవి గర్భము నుంచి అవతరించాడు. చంద్రునకు తూర్పు దిశకు ఏమి సంబంధమో శ్రీ మహావిష్ణువు దేవకీదేవి సంబంధము కూడా అంత మాత్రమే అని శ్రీధర స్వామి వాక్య. శ్రీ సత్యసాయినాథుడు ఒకసారి ప్రశాంతి నిలయంలో భక్తుల బృందంతో కూర్చొని ఆధ్యాత్మిక విషయాలను మందస్మిత వదనారవిందంతో ముచ్చటిస్తున్నారు. ఇంతలో ఒక సన్నివేశం జరిగింది. వేదాలు పురాణాలు చదువుకున్న వెంకటగిరి ఆస్థాన పండితుడు రామశర్మ గారు అవకాశం చూసి అత్యంత ఆసక్తితో స్వామిని ఇలా ప్రశ్నించాడు. స్వామి, మీ అవతరణము ప్రవేశం వల్ల జరిగిందా లేక ప్రసవం వల్ల జరిగిందా అని. అంతకు ముందు వరకు ఆనంద తన్మయత్వంలో ఉన్న భక్తులు ఈ ప్రశ్న విని ఈ పండితుని సాహసానికి ఆశ్చర్యపడ్డారు. కానీ స్వామికి ఈ ప్రశ్నలోని పరమార్థం తెలుసు. అప్పుడు స్వామి తన ముందు కూర్చున్న మాతృదేవత ఈశ్వరమ్మ వైపు తిరిగి, ఆనాడు నూతి దగ్గర మీ అత్తగారు నిన్ను సేదతీర్చినప్పుడు ఏమి జరిగిందో రామశర్మకు చెప్పు అన్నారు. అప్పుడు ఈశ్వరమ్మ ఇలా చెప్పింది. మా అత్తగారికి స్వప్నంలో సత్యనారాయణ స్వామి ప్రత్యక్షమై తాను అవతరింపబోతున్నట్లు సూచించాడు.
అప్పుడు ఆమె నాతో భగవంతుని ఇచ్ఛానుసారము ఏమి జరిగినా భయపడవద్దు అని నన్ను హెచ్చరించింది. ఆ రోజు ఉదయం నేను నూతి దగ్గర నీళ్లు తోడుతుండగా ఆకాశములో ఒక పెద్ద నీలి కాంతి గోళము నా వైపు దొర్లుకుంటూ వచ్చింది. అంతే, నేను మూర్ఛపోయాను. అది నాలో ప్రవేశించినట్లు అనిపించింది అని చెప్పగా సత్యసాయి భగవానుడు రామశర్మ వైపు చూసి, రామశర్మ, నీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా. నా జననము ప్రవేశ రీతియే కానీ ప్రసవ సంబంధం కాదు అని చెప్పారు. స్వతంత్రంగా తనంతట తానుగా ఉద్భవించే స్వామికి సంభవ అని పేరు, స్వయంభూ అని కూడా పేరు. తన పుట్టుకను తానే సంకల్పించుకొని జన్మించిన కారణంగా స్వామికి స్వయం జాతః అని పేరు. విష్ణు సహస్రనామములలో స్వామి అవతరణ వైభవము ఇలా అనేక విధాలుగా స్తుతింపబడింది. తెల్లవారుజామున 3 గంటల సమయమైంది. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో మధురలో కంసుని చెరసాలలో ఉన్న దేవకీదేవికి శ్రీకృష్ణుడు కుమారుడుగా అవతరించాడు. దేవకీదేవుల ఆనందానికి హద్దు లేదు. ఆ లీలా బాలుడు ఆ పురిటింటిలో వెలుగుతున్న జ్యోతిలా ప్రకాశింపసాగాడు. ఆ తేజో వైభవాన్ని తల్లిదండ్రులు ఎంతో ఆశ్చర్యంతో తిలకించారు. ఓం శ్రీ సాయిరామ్. తర్వాయి భాగం వచ్చే వారం విన్నామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.